వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా హ్యాపీగా హెల్దీగా ఉన్నారని అనుకుంటున్నాను. నేను లైవ్స్ చేసేటప్పుడు ఫ్రీక్వెంట్ గా వచ్చే క్వశ్చన్, నేను వెయిట్ తగ్గడానికి చేయాల్సినవన్నీ చేస్తున్నాను, వాకింగ్ చేస్తున్నాను, ఎక్సర్సైజ్ చేస్తున్నాను, మంచిగా ఫుడ్ కూడా చాలా కంట్రోల్లో పెట్టుకుంటున్నాను, ఫ్రైడ్ ఫుడ్ తినట్లేదు, షుగర్స్ తినట్లేదు, అయినా నా బాడీలో డిఫరెన్స్ అయితే లేదు, ఎందుకు, రీజన్ ఏంటి అని చెప్పి ఈ క్వశ్చన్ నాకు చాలా ఫ్రీక్వెంట్ గా వస్తుంది. దీన్ని అయితే నేను అడ్రస్ చేస్తాను. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మీరు అన్నీ చేస్తున్నారు వెయిట్ తగ్గడానికి, అయినా మీ బాడీలో వెయిట్ డిఫరెన్స్ లేదు, బాడీలో ఏం డిఫరెన్స్ లేదు. దానికి చాలా రీజన్స్ అయి ఉండొచ్చు. నేనైతే ఈ వీడియోలో స్పెసిఫిక్గా 3 రీజన్స్ గురించి మాట్లాడతాను. ఒకటి, మీరు ఫుడ్ తక్కువ తీసుకుంటున్నా అనుకుండొచ్చు, బట్ తెలియకుండా మీరు ఎక్సెస్ ఫుడ్ అయితే తీసుకుంటున్నారేమో ఒకసారి చెక్ చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనకి పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు చివర్లో 2 ముద్దలు వదిలేస్తారు, 1 ముద్ద 2 ముద్దలు వదిలేస్తారు. మదర్స్ ఏం చేస్తారంటే నోట్లో వేసేసుకుంటారు, వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి. అట్లా అది కూడా ఎక్సెస్ ఫుడ్డే కదా, మన బాడీకి కావాల్సిన దానికన్నా ఎక్కువ తీసుకుంటున్నాం. సో అది మీరు డే మొత్తం మీద మీరు ఏం తింటున్నారో అయితే ట్రాక్ చేసుకోండి. మేబీ ఎక్సెస్ తీసుకుంటున్నారేమో ట్రాక్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ థింగ్ ఇది పక్కన పెడితే నేనైతే ఈరోజు 3 మెయిన్ థింగ్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఫస్ట్ థింగ్, మీరు ఏం చేసినా బరువు తగ్గట్లేదు అంటే మీ బాడీలో హార్మోన్స్ ఫంక్షన్ ఎలా ఉంది అని చెక్ చేసుకోవాలి. దీనిలో ఫస్ట్ హార్మోన్ ఇన్సులిన్. మనం ఫుడ్ తీసుకున్నప్పుడు ఇన్సులిన్ లెవెల్స్ హై అయిపోతాయి. సో మనం తినాల్సిన దానికన్నా ఎక్కువ ఫుడ్ తీసుకున్నప్పుడు ఇన్సులిన్ చాలా హై వెళ్ళి, ఇన్సులిన్ హై ఉన్నప్పుడు మన మెటబాలిజం రేట్ తగ్గిపోతుంది, బాడీ మెటబాలిజం రేట్. మెటబాలిజం అంటే మన బాడీకి ఎనర్జీ కావాలి కదా, హార్ట్, బ్రెయిన్, లివర్ అండ్ మిగిలిన ఆర్గాన్స్ అన్ని వర్క్ అవ్వడానికి మన బాడీకి ఎనర్జీ కావాలి. అది ఫ్యాట్ రూపంలో వెళ్తుంది, ఇన్సులిన్ నుంచి వచ్చిన గ్లూకోజ్ రూపంలో కూడా వెళ్తుంది. సో మనం ఫుడ్ ఎక్కువ తీసుకున్నప్పుడు, ఇన్సులిన్ లెవెల్స్ హై ఉన్నప్పుడు మన మెటబాలిజం రేట్ తక్కువ ఉంటుంది, మన బాడీకి ఎక్కువ ఎనర్జీ అవసరం లేదు. సో అప్పుడు మనం తిన్న ఈ ఫుడ్ అంతా వెళ్ళి ఫ్యాట్గా స్టోర్ అవుతుంది. మన బాడీలో ఆల్రెడీ ఫ్యాట్ ఉంది, ఫ్యాట్ తగ్గించుకోవడానికి అయితే మనం ట్రై చేస్తున్నాం. బట్ మనం ఫుడ్ తీసుకున్నప్పుడు ఇన్సులిన్ స్పైక్ అయ్యి, ఎక్కువ ఫుడ్ తీసుకున్నాం అంటే కార్బ్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకున్నప్పుడు ఇన్సులిన్ పెరిగి, దీనివల్ల మన మెటబాలిజం అయితే తక్కువ అవుతుంది అండ్ ఫుడ్ అంతా వెళ్ళి బాడీ ఫ్యాట్గా అయితే స్టోర్ అవుతుంది. సో మెయిన్ ఈ రీజన్ వల్ల మన బాడీలో ఫ్యాట్ కరిగే ఛాన్స్ లేదు, ఇన్సులిన్ హై ఉండడం వల్ల, మెటబాలిజం లో ఉండడం వల్ల. దీనివల్ల అయితే వెయిట్ పెరిగే ఛాన్స్ ఉంది అండ్ బాడీ ఫ్యాట్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. సో దీనికి మనం ఏం చేయాలి అంటే, ఇన్సులిన్ ఎప్పుడు తక్కువగా ఉండాలి. ఇన్సులిన్ తక్కువ చేసుకోవాలి అంటే ఏం చేయాలి అంటే, కార్బ్స్ తక్కువ తీసుకోవాలి అండ్ ఫాస్టింగ్ చేయాలి. ఫాస్టింగ్ చేసినప్పుడు మన ఇన్సులిన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. ఆ టైంలో ఆల్రెడీ స్టోర్ అయిన ఫ్యాట్ ఉంది కదా, ఆ ఫ్యాట్ మన మెటబాలిజంకి బర్న్ అవుతుంది అనమాట. మనం ఎక్సర్సైజ్ చేసిన దానికన్నా మన బాడీలో మెటబాలిజంకి చాలా ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతాయి. ఓకే, ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనం కొన్ని క్యాలరీసే బర్న్ చేస్తాం, బట్ మన బాడీ ఫంక్షన్ అవ్వడానికి చాలా ఎక్కువ క్యాలరీస్ కావాలి. అది మన ఆల్రెడీ స్టోర్ అయి ఉన్న ఫ్యాట్ నుంచి రావాలి అంటే మన ఇన్సులిన్ లో ఉండాలి. సో ఇన్సులిన్ లెవెల్స్ లోలో ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే, ఒకటి ఫాస్టింగ్ చేయండి. అట్లీస్ట్ 12 అవర్స్ 16 అవర్స్ ఏం తినకుండా ఉండండి. ఫాస్టింగ్ చాలా బెనిఫిట్ ఇన్సులిన్ లెవెల్స్ డౌన్ చేసుకోవడానికి. అండ్ దీంతోపాటు లో కార్బ్ డైట్ అయితే ఉండండి. కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉన్న డైట్ తీసుకోండి. ఎక్కువ ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్, ఫైబర్ ఎక్కువ ఉన్న డైట్ అయితే తీసుకోండి. ఇన్సులిన్ లో ఉండడం వల్ల ఏంటంటే మన బాడీ ఫంక్షన్ అవ్వడానికి ఆల్రెడీ స్టోర్ అయి ఉన్న ఫ్యాట్ బర్న్ చేసుకుంటుంది, దాని నుంచి ఎనర్జీ కన్జ్యూమ్ చేసుకొని మెటబాలిజం అండ్ అదర్ ఆర్గన్స్ అన్ని ఫంక్షన్ అవుతాయి. ఇది ఒక రీజన్. అండ్ ఇంకొక రీజన్ ఏమై ఉండొచ్చు అంటే స్ట్రెస్ చాలా హెవీగా ఉన్నప్పుడు మన బాడీలో మెటబాలిజం తగ్గిపోతుంది. మళ్ళీ ఎక్కువ స్ట్రెస్ ఉంటే లో మెటబాలిజం ఉంటుంది అనమాట. అగైన్ మెటబాలిజం లో ఉంటే మన బాడీలో ఫ్యాట్ బర్న్ అవ్వదు. సో స్ట్రెస్ తగ్గించుకోండి, చక్కగా 7 అవర్స్ పాటు నిద్రపోండి. సో ఈ మొబైల్స్ ఆర్ ల్యాప్టాప్స్కి కొంచెం దూరంగా ఉండండి. నైట్ పడుకునే ముందు హ్యాపీగా నైట్ మెడిటేషన్ ఆర్ ప్రాణాయామ చేసి చక్కగా పడుకోండి. బేసిక్లీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకుంటే మీరు వెయిట్ అనేది కంట్రోల్ అవుతుంది, వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోగలరు. స్ట్రెస్ నెంబర్ 1 రీజన్. ఫస్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది, దాన్ని డయాబెటీస్ అంటారు. బట్ డయాబెటీస్ లేకుండానే ఇన్సులిన్ హై ఉంటే కనుక మన మెటబాలిజం తగ్గిపోతుంది అనమాట. సో 2 హార్మోన్స్ గురించి అయితే మనం మాట్లాడుకున్నాము. ఇన్సులిన్ ఈజ్ ఆల్సో హార్మోన్, ఇన్సులిన్ హార్మోన్ అండ్ కార్టిసాల్. ఈ రెండింటి వల్ల మన మెటబాలిజం తగ్గిపోయినప్పుడు మన బాడీలో ఆల్రెడీ స్టోర్ అయి ఉన్న ఫ్యాట్ బర్న్ అవ్వదు, దానివల్ల వెయిట్
అట్లానే ఉంటాము, వెయిట్ తగ్గమన్నమాట. ఇంకొక థర్డ్ హార్మోన్, మెయిన్ హార్మోన్ ఏంటంటే థైరాయిడ్. థైరాయిడ్ ఉన్నా కానీ మన బాడీ మెటబాలిజం రేట్ తగ్గిపోతుంది. సో ఫ్యాట్గా స్టోర్ అయిపోతుంది మనం తిన్న ఫుడ్ అంతా, దానివల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతాం. అందరూ థైరాయిడ్ టెస్ట్ అయితే చేయించుకోవాలి ఎవ్రీ 6 monthsకి. ఇన్ కేస్ థైరాయిడ్ ఉంటే కనుక లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి, మంచిగా ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజెస్ చేయాలి. ఫుడ్ ఫ్రైడ్ ఫుడ్ తీసుకోవద్దు, తక్కువ షుగర్ ఉన్న ఫుడ్స్ ఆర్ నో షుగర్ ఉన్న ఫుడ్స్ అయితే తీసుకోవాలి. కార్బ్స్ తగ్గించాలి, ఫ్రూట్స్ ఎక్కువ తినాలి, లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ తినాలి. సో ఈ 3 హార్మోన్స్ వల్ల అయితే మీరు ఏం చేసినా కానీ మీ బాడీలో చేంజ్ కనిపించకపోవచ్చు. సో వీటిని చెక్ చేసుకోండి. మీరు ఏం తింటున్నారో మొత్తం డే అంతా అది ఒకసారి మైండ్లో పెట్టుకోండి. ఓకే, ఎక్సెసివ్ ఈటింగ్ వద్దు. మన బాడీకి కావాల్సింది 1500 to 2000 క్యాలరీస్ మాత్రమే. సో అంతవరకు తినండి. ఫాస్టింగ్ చేయండి, ఫాస్టింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ ఇన్సులిన్ లెవెల్ లో అయ్యి మన బాడీలో స్టోర్ అయి ఉన్న ఫ్యాట్ బయటకు వచ్చి మన బాడీ ఫంక్షన్ అవ్వడానికి ఆ స్టోర్డ్ ఫ్యాట్ అయితే బర్న్ అవుతుంది. దీనివల్ల ఫ్యాట్ పర్సెంటేజ్ అయితే తగ్గుతుంది. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. ఇంకా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.